ఆదరించేవాళ్ళు లేరు. మరి సింగపూర్ ఎలా వస్తుంది? డైరెక్ట్ చావులతో సింగపూర్ వస్తా? నిజంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ లా చేయాలి అంటే సింగపూర్ లాగా ఒక్కరికి కాదు అందరినీ సమానంగా చూసే వ్యవస్థ వచ్చినప్పుడు సింగపూర్ వస్తే తప్ప కొద్ది మందిని కొంతమందిని అట్లా కుదరదు. అందరికీ ప్రతి ఒక్కరికి ఇది మనదే, మన సమాజం, మన దేశం. నేను అది ప్రూవ్ చేయదలుచుకున్నాను. బెస్ట్ నేను నమ్మాలి. ముఖ్యమంత్రి గారు నా కులం అంటారు. నాకు కులం పిచ్చుంటే నేను టీడీపీ సపోర్ట్ చేస్తానా? నేను దేశం నాది అనుకుంటాను. ప్రతి కులం నా మనుషులు, ప్రతి కులస్తులు, అణగారిన వర్గాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి కులం ప్రతి ఒక్కరు నా వాళ్ళు, నా మనుషులు. వారికి ఏమైపోద్ది, వారి బిడ్డలకి ఏమైపోద్ది. అందుకు సపోర్ట్ చేశాను టీడీపీకి. ఓట్లు ఎంచుకోవాలని కాదు, అందరూ సంతోషంగా ఉండాలి. అభివృద్ధి జరగాలి అంటే అన్ని కులాలు మంచి సంతోషంగా ఉండాలి. అందుకు సపోర్ట్ చేశాను టీడీపీకి. కానీ నా ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు కానీ చేతగానితనంగా తీసుకుంటే అది తప్పు చేసిన వారు అవుతారు. అలాగే ఈరోజు నేను ఉండవల్లి వెళ్ళాను. ఉండవల్లి వెళ్తే ఎక్కడ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నప్పుడు 1850 ఎకరాలు సరిపోతే అక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని డీనోటిఫికేషన్ చేస్తే ఒక్క రైతుని ఇబ్బంది పెట్టక్కర్లేదు. అలాంటి క్యాపిటల్ ఓకే 30,000 60,000 సంతోషం. మనకి నాకు ఈ రోజున ఆఖరికి వాళ్ళకు కూడా ఏమైందంటే ఎక్కడ కూడా ఇంత క్యాపిటల్ ఒక రోజులో రాదు. సామెతలు ఎందుకు వస్తాయి? రోమ్ నగరం ఒక రోజులో నిర్మితం కాలేదు, కొన్ని దశాబ్దాలు పట్టింది, కొన్ని శతాబ్దాలు పట్టింది. ఇది హైదరాబాద్ 70-80 సంవత్సరాలు పట్టింది. ఇది మీరు ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నా తక్కువలో తక్కువ కనీసం 35 సంవత్సరాలు పడుతుంది. ఈ 35 సంవత్సరాల్లో భూములు తీసేసుకుని ఏం చేస్తారు మీరు? మీకు ఎంత కావాలో మీరు మార్చేయండి, ఒక మాస్టర్ ప్లానింగ్ వేయండి. మురళీమోహన్ గారికి పాపం ఆయన ఒక ఎందుకు టార్గెట్ చేస్తారు, చాలా మంది ఉన్నారు కదా. అంటే నాకు ఇది అలాగే, ఇది ఇండివిజువల్గా ఒక్కరిని అంటాం కాదు. కానీ నా ఆలోచన ఏంటంటే ఎప్పుడో 1960-71లో స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు తీసుకున్నారు. 26,000 ఎకరాలు తీసుకుంటే దాన్ని డెవలప్ చేసింది 12,000 అది 14,000, ఇంకా 10,000 పైన ఇంకా ఖాళీగా ఉంది. ఆ భూమి ఇచ్చిన రైతులు ఈ రోజుకి అన్నం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పొలాలు అక్కడ ఉన్నాయి, పర్మిషన్ వెళ్ళాలంటే ఎవరు అక్కడ వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సెంట్రల్ CSF ఉంటుంది. ఇక్కడికి వాళ్ళకి ఈ రోజుకి తిండి లేదు. గుళ్ళో ప్రసాదాలు తిని బతికే కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పొలాలు ఇచ్చే రైతులు. అంత బాధ వేసింది. పచ్చని పంటలు 4-5 పంటలు పండే భూములు. నేనేమంటానంటే మీరు 54,000 ఎకరాలు తీసుకున్నారు, సంతోషం, తీసుకోండి. ఇంకా మీరు వెళ్ళి పోయి వాళ్ళ మీద పడతారండి. అలా కాదు. నేను దేనికి ఎప్పుడు చేసుకుని మీరు ఎంత తింటారు భూమి, ఎప్పుడు డెవలప్ చేస్తారు? నేనేమంటానంటే అంచెలంచెలుగా డెవలప్ చేయండి, ఎవరు కాదనరు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు నా భూమిలో నాకు 10 లక్షలు కాదు, ₹1 కోటి 10 కోట్లు వస్తే నేను సంతోషంగా ఇస్తాను. నాకు అభివృద్ధి కావాలనుకుంటా. కానీ అభివృద్ధి లేకుండా నేను ముందు భూములు తీసేసుకుంటా. ఎప్పుడు చేస్తానంటే ఒకరు మీరు ఉండకపోతే గ్యారెంటీ మీరు ఉంటారా? నెక్స్ట్ 10 సంవత్సరాలు బతుకుంటారా? నెక్స్ట్ 10 సంవత్సరాలు కలకాలం బతుకుంటామా మనుషులు? అలా మీరు భూములు తీసుకొని ప్రభుత్వాల దగ్గరికి పెడితే రైతు కూలీలు, రైతులు అందరు గొప్ప రైతులా 100 ఎకరాలు ఉన్నాయా? ఎవరికన్నా ఎకరం, సెంటు, 10 సెంటు, 4 సెంటు భూములు. వీళ్ళు ఎక్కడ బతుకుతారు? వీళ్ళు ఎక్కడ పారిపోతారు? రైతు కూలీలు ఎక్కడ పారిపోతారు? నాకు మట్టితో సావాసం చేసిన నాకు తెలుసు. మట్టిలోంచి కస్తూరి బయటికి తీయాలంటే ఎంత కష్టం నాకు తెలుసు. ఒక మట్టిలో ఒక విత్తనం వేసి దాన్ని మొక్క పెంచి దాని పండు తీయాలి, దానికి పంట తీయాలంటే ఎంత శ్రమ, ఎంత ఏడుపో నాకు తెలుసు. అలాంటిది. కానీ నా బాధ ఏంటంటే అదే మీకోసం మాట్లాడుతున్నాను. అది ఎందుకు బాధ అనిపించిందంటే మట్టిలోంచి కస్తూరి పరిమళం బయటికి తీసే రైతుని మనం కాపాడకపోతే మరి దేనికి బతుకుంటాం మనకి? నాకు అది బాధ ఎగలింది. ఈ రోజున చిన్నప్పుడు మనం కథ చదువుకుంటాం. ఒక జార్జ్ చక్రవర్తి ఉంటాడు, ఒకళ్ళు వెళ్తాడు, నాకు భూమి కావాలంటాడు. ఎంత భూమి కావాలంటే నాకు చాలా భూమి చేసి పని చేయను, రేపు పొద్దున్న బయలుదేరు, నువ్వు పరిగెట్టినంత నీదే భూమి అంటాడు. పరిగెడతాడు. ఇంకా అంటే వాడికి ఆయాసం వస్తుంది, తూలిపోతుంటాడు, ఆశ చావదు, ఇంకా కావాలి. సూర్యాస్తమానికి సూర్యుడు దిగుతున్నాడు, మెల్లిగా అస్తమిస్తున్నాడు, ఇంకొక అడుగు. అప్పటికే ఒక 20 మైళ్ళు పరిగెట్టాడు, 20 మైళ్ళు భూమి ఉంది, సరిపోలా. ఇంకో వస్తే ఆ 10 అడుగులు కూడా వస్తుంటాడు. ఇంకొక వేస్తే 6 అడుగులు. కరెక్ట్ 6 అడుగు వేసాడు, కరెక్ట్ 6 అడుగులు మిగిలింది, గొయ్యి మిగిలింది, చచ్చిపోయాడు. అంటే ఈ కథ తాలూకు మోరల్ ఏంటంటే నువ్వు అత్యాశకు పోతే ప్రాణాలు పోతాయని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
మీరు 54,000 ఎకరాలు దాదాపు 1,00,000 ఎకరాలు సంపాదించారు. మీరు పెనుమాకని, బేతపూడిని, ఉండవల్ని వదిలేయండి, సంతోషం వదిలేయండి, బతకని ఉండాలి. వాళ్ళు ఇష్టపడితే అమ్ముతారు. అంతేగా మీరు బలవంతంగా లాక్కుంటే దౌర్జన్యంగా లాక్కుంటే భూసేకరణ చట్టం కానీ వేస్తే నేను చెప్పాను, నేను బయటకు వస్తాను. నేను అవన్నీ ఎందుకు చెప్తానంటే నాకు 2009 నుంచి చూస్తా ఉన్నాను ఈ భూసేకరణ. అంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.